నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అమరావతి నిర్మాణ పనుల్లో వేగం, క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పరిశీలన. సొంతంగా కరెంటు ఉత్పత్తి చేసుకునే గ్రీన్ సిటీ, సోలార్ రూఫ్టాప్ విప్లవం. 22A నిషేధిత భూముల్లోని స్థలాలకు ఎలాంటి డోకా లేదు, సీఎం ఘంటాపథ ప్రకటన. సిరిసిల్లలో కేటీఆర్ ఉచిత కంటి వైద్య శిబిరం, 5,000 మందికి లబ్ధి. ఇక డీటెయిల్స్ చూసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. అమరావతిలో శాసనసభ్యులు మరియు శాసనమండలి సభ్యుల కోసం నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గృహ సముదాయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతితో పాటు అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులను సీఎం నిశితంగా పరిశీలించారు. గృహ సముదాయాలకు నేరుగా వెళ్లిన ముఖ్యమంత్రి ఫ్లాట్ల నిర్మాణం, లోపలి సౌకర్యాలు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ తదితర మౌలిక వసతుల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మరియు సిఆర్డీఏ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్నారు. రాజధాని అమరావతిని పునరుద్ధరించే దిశగా మౌలిక వసతుల ప్రాజెక్టులన్నింటినీ వేగవంతం చేయాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజాప్రతినిధుల వినియోగానికి సిద్ధం చేయాలని సూచించారు. అమరావతిని నాలెడ్జ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ మరియు గ్రీన్ ఎనర్జీ వినియోగంలో నూతన అధ్యాయానికి తెరలేచింది. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించే లక్ష్యంతో నగరాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే బృహత్తర ప్రణాళికలు అమల్లోకి వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌరశక్తి ద్వారా పర్యావరణ హిత విద్యుత్తును ప్రాచుర్యంలోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలపై సోలార్ రూఫ్టాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమకు కావలసిన విద్యుత్తును తామే తయారు చేసుకోవచ్చు. మిగులు విద్యుత్తును గ్రిడ్కి విక్రయించి ఆదాయం పొందే వెసులుబాటు కూడా కలుగుతోంది. బొగ్గు ఆధారిత విద్యుత్ తగ్గడం వల్ల నగరాల్లో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గి గాలి నాణ్యత పెరుగుతుంది. సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను, ప్రోత్సాహకాలను అందిస్తుండటంతో ప్రజల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది. కాలుష్యం లేని స్వచ్ఛమైన నగరాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అధికారులు పిలుపునిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. నెట్ జీరో, పొల్యూషన్ ఫ్రీ. అమరావతిలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు జీవితకాలం ఇంకొక 20-25 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. అది అమరావతి యొక్క ప్రత్యేకత. ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ పెట్టినప్పుడు పొల్యూషన్ లేకుండా నెట్ జీరో తీసుకొస్తాం. ఇవన్నీ ఉంటే ఆదాయం కూడా కావాలి. కాబట్టి నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. క్వాంటమ్ అంటే ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయి. మీరు ఇమాజిన్ చేసుకుంటే శారీరక కష్టపడడం కాదు, మైండ్ ఉపయోగించి, సెల్ ఫోన్ ఉపయోగించి మీరు పనిచేస్తే ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది. పనులు ప్రారంభించాం. బిట్స్ పిలాని, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్ ఇక్కడికే వస్తా ఉంది. పనులు మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన, ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ పక్కన బ్యూటిఫుల్ గా వచ్చే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో పేదల కోసం 100 కోట్ల విలువైన 11 ఎకరాల స్థలాలను నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 22A నిషేధిత భూముల్లో ఉన్నవారి స్థలాలకు ఎలాంటి డోకా లేదని సీఎం ఘంటాపథంగా స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో స్థలాలు 22A నిషేధ జాబితాలో చేరి ఉంటే హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు.
కోర్టు కేసుల్లో ఉన్న సర్వే నంబర్లలోని స్థలాలను పక్కన పెట్టి మిగతా వాటికి బై నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేదల ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని సభావేదిక అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 3.28 కోట్ల మందికి సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల మహిళలకు నెలకు 6,000 ఆదా అవుతున్నాయని సీఎం వివరించారు. 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో పేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని స్పష్టం చేశారు. పేదల కంటి చూపుకు భరోసానిచ్చే లక్ష్యంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో సిరిసిల్ల నియోజకవర్గంలో బృహత్తర వైద్య కార్యక్రమం కొనసాగుతోంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమ స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లా వేర్నపల్లి మండల కేంద్రంలో ఇటీవలే భారీ ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. వేర్నపల్లిలో నిర్వహించిన ఈ మెగా కంటి వైద్య శిబిరంలో సుమారు 5,000 మంది గ్రామీణ నిరుపేదలకు నిపుణులైన వైద్యులతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన 1,371 మంది బాధితులకు కేటీఆర్ చేతుల మీదుగా ఉచితంగా కళ్లద్దాల పంపిణీ చేశారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు ఈ శిబిరం ఎంతో మేలు చేకూర్చింది. క్యాట్రాక్ట్ తదితర సమస్యలతో బాధపడుతూ శస్త్రచికిత్సలు అవసరమైన మరో 171 మందిని వైద్యులు గుర్తించారు. ఈ 171 మందికి అయ్యే కంటి ఆపరేషన్ల ఖర్చు మరియు పూర్తి బాధ్యతను కూడా తానే స్వయంగా భరిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వెల్లడించారు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసింది, 5,000 మందికి పరీక్షలు చేసింది. అందులో 1,371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు ఒక 171 మందికి మీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మస్తు రోజుల కింద కళ్ళు సరిగా కనిపించడం లేకుండే కేటీఆర్ వచ్చి ప్రోగ్రాం పెట్టి నుంచి మేము చూపించుకున్నాం కళ్ళను. ఈ రోజు వచ్చి అద్దాలు ఇస్తురు. కేటీఆర్ గారికి ధన్యవాదాలు. మాకు కంటి చూపు మంచిగా కనిపిస్తుంది. ఇస్తే కంటి వెలుగనే కార్యక్రమాన్ని చేసినందుకు దీన్ని బట్టి మన వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి మంచిగా ఉపయోగపడే సార్. ఇది బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ సార్. కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా పెద్ద అమ్మాయికి అయితే సరిగా కళ్ళు కనబడాయి. దీంతో మాకు మా పాప అయితే ఇప్పుడు అయిపోయి డిగ్రీ అవుతుంది. ఆ ఖర్చులకే వెళ్ళదీయడానికి చాలా ఇబ్బంది ఉంది. అటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమం చేసి మాకు అద్దాలు ఇవ్వడం అయితే చాలా సంతోషం ఉంది సార్. మీకు అయితే ధన్యవాదాలు సార్. మేమైతే ఎప్పటికీ రుణపడి ఉంటాం.
5,000 మందికి స్క్రీనింగ్ చేసింది, 5,000 మందికి పరీక్షలు చేసింది. అందులో ఇవాళ 1,350 మందికి, అలా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కంటికి గ్లాసులు అవసరం పడుతున్నాయి, అద్దాలు అవసరం పడుతున్నాయి. 250 మంది పిల్లలు ఉన్నారు, అదేవిధంగా ఒక 1,100 మంది పెద్ద మనుషులు ఉన్నారు. మొత్తం కలిపి 1,371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు ఒక 171 మందికి కంటిలో శుక్లాలు రావడం, ఇంకా ఇతరతర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆపరేషన్ కూడా మనం ఎక్కడికో పోయే అవసరం లేదు. మన సిరిసిల్లలోనే గతంలో మనమే ఆ రోజు 6 కోట్ల రూపాయలతోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈరినపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్లలో వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి 171 మంది మీ కంటి ఆపరేషన్ చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీరినపల్లిలో మనం ప్రారంభించుకున్న తర్వాత దీన్ని ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయినపల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్న ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం నగరంలో దేశభక్తి ఉప్పొంగింది. ప్రధాని పిలుపు మేరకు చేపడుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో బృహత్తర ర్యాలీ నిర్వహించారు. స్థానిక విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో పాల్గొని త్రివర్ణ పతాకాలను చేతుల్లో పట్టుకుని నిర్వహించిన ఈ ర్యాలీతో సాగర తీరం మువ్వన్నెల శోభను సంతరించుకుంది. విశాఖపట్నం బీచ్ రోడ్లోని ప్రముఖ కాళీమాత ఆలయం వద్ద ప్రారంభమైన ఈ తిరంగా ర్యాలీ యోగా విలేజ్ వరకు అత్యంత వైభవంగా సాగింది. వందలాది మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ చేసిన నినాదాలతో ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలన్నీ మారుమోగిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై గౌరవప్రదంగా జాతీయ జెండాను ఎగురవేయాలని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని నిర్వాహకులు కోరారు. సమాజంలో దేశభక్తిని, ఐక్యతను పెంపొందించేందుకు విద్యార్థులు చూపిన ఉత్సాహం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కరువు రావాలని, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడాలని కొంతమంది నాయకులు కర్ణాటక, తమిళనాడు వెళ్లి అఘోర పూజలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని హైదరాబాద్కు తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ వర్షాలు పడకుండా కరువు రావాలని కొందరు కుట్రలు పన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది కరువు రావాలని కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేశారని అన్నారు. నేను గొప్ప తెలుగున్నోడిని, పెద్ద పెద్ద చదువులు చదివినోడని చెప్పాను, కానీ నా సంకల్పం గొప్పది అంటూ ప్రత్యర్థులకు సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేవుడు తన వైపే ఉన్నాడని, అందుకే దుష్ప్రచారాలు, కుట్రలను తట్టుకుని వర్షాలు కురిశాయని రేవంత్ తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటి కొరత రాకుండా సమృద్ధిగా వర్షాలు పడేలా దేవుడే ఆశీర్వదించాడని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమ ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తేల్చి చెప్పారు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. దేశంలో సమైక్యత, సామాజిక సామరస్యం మరియు ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర హైదరాబాద్లోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్కు చేరుకుంది. ఈ యాత్రకు కాంగ్రెస్ ముఖ్యాధికారులు, శ్రేణులు మరియు యువజన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశ ఐక్యత, సాంకేతిక ప్రగతి, యువత సాధికారత మరియు సమగ్ర అభివృద్ధి కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ ఈ యాత్ర కొనసాగుతోంది. గాంధీభవన్ ప్రాంగణంలోకి రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర ప్రవేశించగానే
కాంగ్రెస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. సాంకేతిక విప్లవం మరియు పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా దేశ రూపురేఖలు మార్చిన నాయకుడిగా రాజీవ్ గాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. సమాజంలో సోదరభావాన్ని, శాంతి సామరస్యాలను కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కట్టుబడి ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనని లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ఆయన సందేశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अमर रहे राजीव गांधी, 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 अमर रहे अमर रहे राजीव गांधी, अमर रहे अमर रहे राजीव गांधी, अमर रहे इधर उधर से उधर राजीव गांधी, अमर रहे राजीव गांधी, अमर रहे राजीव गांधी, अमर रहे राजीव సూర్యాపేట జిల్లా మోతే మండలంలో దంపతుల జంట హత్యల కేసులో కళ్లు చెదిరే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యాభర్తలు నాగులు భూపాలను దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్ షరీఫ్ ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నాటకమాడాడు. హత్య చేసిన మరుసటి రోజు యథావిధిగా విధులకు హాజరవడమే కాకుండా మృతదేహాలను వెలికితీసే ఘటనా స్థలంలోని విధుల్లో పాల్గొంటూ అమాయకుల్లా నటించడం అందరినీ దిగ్భ్రాంతి గురిచేసింది. మృతదేహాలు వెలికితీసే సమయంలో స్థానికులు దగ్గరకు వస్తుంటే ఆధారాలు చెదిరిపోతాయి, వెనక్కి వెళ్ళండి అంటూ కేకలు వేసి కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే సాంకేతిక ఆధారాల వేటలో సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసును మలుపు తిప్పింది. మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు సుందరయ్య అనే వ్యక్తి గొంతు తవ్వడానికి పార తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో సుందరయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు హంతకుడు కానిస్టేబుల్ షరీఫ్ అని తెలిసింది. 26 ఏళ్ల కానిస్టేబుల్ షరీఫ్కు 42 ఏళ్ల భూపాతో ఉన్న సంబంధం, ఆర్థిక లావాదేవీల వివాదమే ఈ జంట హత్యలకు కారణమని తేలింది. గతంలోనే ఓసారి బోబాను చంపేందుకు ప్లాన్ చేసిన షరీఫ్ ఈసారి పక్కా పథకం ప్రకారం సుందరయ్య సహకారంతో దంపతులిద్దరిని హతమార్చి గుంతల్లో పాతిపెట్టాడు. రక్షించాల్సిన పోలీస్ అధికారి ఈ ఘాతకానికి ఒడికట్టడం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సమాజంలో కుటుంబ బంధాలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు ఏ దిశగా పయనిస్తున్నాయనే దానికి అద్దం పట్టేలా ఒక ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఇంటికొచ్చిందన్న కోపంతో తండ్రి కూతురుపై చెప్పుతో దాడి చేయగా అక్కడితో ఆకుండా కూతురు కూడా తిరగబడి తండ్రిని తనడంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవగా మారింది. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇక్కడ ఒక కోణంలో చూస్తే రాత్రి వేళలో కూతురు ఆలస్యంగా రావడంతో ఆమె భద్రతపై తండ్రి ఆందోళన చెందడం సహజమే. తల్లిదండ్రులు చెప్పే విషయాలను కేవలం ఆంక్షలుగా కాకుండా తమ క్షేమం కోరి చెప్పే మాటలుగా పిల్లలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎంత కోపం వచ్చినా కన్న కూతురిపై చెప్పుతో కొట్టడం సమస్యకు ఏమాత్రం పరిష్కారం కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో కోపంలో తండ్రి తప్పు చేసినప్పటికీ ఆయనపై కూతురు చేసుకోవడం, తిరగబడ్డాన్ని కూడా సమర్థించలేం. స్వేచ్ఛ అంటే కేవలం మనకు నచ్చినట్లు ఉండడం మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల ఆందోళనను, వారి భావాలను గౌరవించడం కూడా. కోపంలో నిగ్రహం కోల్పోవడం వల్ల బంధాలు బలహీనపడతాయనే దానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. మరి ఈ ఘటనలో తప్పెవరిది అంటారు? ఆందోళనతో కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన తండ్రిదా, లేక సహనం కోల్పోయి తండ్రిపైనే తిరగబడ్డ కూతురిదా, లేక ఇద్దరిదినా?
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ మరియు కామెడీ ఎంటర్టైనర్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. వీళ్ళిద్దరి కలయికలో తెరకెక్కున్న కొత్త సినిమా నేడు హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరించే శర్వానంద్ తన మార్క్ టైమింగ్తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి శ్రీను వైట్లతో కలిసి సినిమా చేస్తుండటంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో జరిగిన పూజా వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ముహూర్తపు షాట్కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా ప్రముఖ నిర్మాతలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు తలసాని ప్రత్యేక అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మరియు రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించనున్నారు. పసిడి ప్రియులకు మరియు ఆభరణాల కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి ఊరట లభించింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు గరిష్ట స్థాయిలో కొనసాగిన ధరలు ఇవాళ స్వల్పంగా పతనం కావడం గమనార్హం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ సమాచారం ప్రకారం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల రేటుపై 710 రూపాయలు తగ్గి 1,52,890 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 650 రూపాయలు క్షీణించి 1,40,150 వద్ద నమోదైంది. పసిడి ధరలో నమోదైన ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా దిగివచ్చింది. కేజీ వెండి రేటు ఏకంగా 5,000 పతనమై 2,55,000గా నమోదైంది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సమాచారం అందించింది. రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లో నెలకొన్న ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం కారణంగా తెలంగాణ వైపుగా ఈదురుగాలులు మరియు మేఘాలు విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య జిల్లాలో రేపటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి మరియు జగిత్యాల జిల్లాలో వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 2 రోజుల పాటు ప్రయాణాలు చేసేవారు, వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.